జకర్యా గ్రంథము 3వ అధ్యాయము 7వ వాక్యము. ఇక్కడ నిలువబడు వారికి కలిగినట్లు నా సన్నిధిని నిలుచు భాగ్యము నీకు ఇస్తాను. దేవుని సన్నిధిలో నిలిచే భాగ్యమును ప్రభువు మనకిస్తానని చెప్తున్నారు. ఇది ప్రధాన యాజకుడైన యెహోషువతో ప్రభువు సెలవిచ్చారు. పరిశుద్ధాత్మ దేవుడు మనతోనూ సెలవిస్తున్న సత్యం ఇది. ఆయన సన్నిధిలో నిలిచి ఉండే భాగ్యము దేవుడు మనకు అనుగ్రహిస్తున్నారు. ఎంతోమంది దేవుని సన్నిధిలో నిలవలేకపోయారు, దేవుని సన్నిధిలో వారు ఉండలేకపోయారు, దేవుని సన్నిధిని విడిచి దూరం అయిపోతూ వచ్చారు. దేవుని సన్నిధిలో మనం నిలిచి ఉండేటట్లుగా ప్రభువు మనకు అలాంటి ఒక భాగ్యం ప్రభువు మనకైతే అనుగ్రహిస్తానని సెలవిస్తున్నారు. కొంతమంది ఆజ్ఞను అతిక్రమించి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. దేవుని యొక్క మాటలు కఠినమైనవి, కఠినమైన బోధ ఎవరు వింటారు అని వెళ్ళిపోయినటువంటి వారు ఉన్నారు. మరికొంతమంది క్షణికావేశంతో దేవుని సన్నిధిని కోల్పోయి వెళ్ళిపోయినటువంటి వారు ఉన్నారు. స్వచిత్తముతో సొంత మార్గాలు ఏర్పరచుకొని దేవుని సన్నిధిని విడిచిపెట్టి వెళ్ళిపోయిన వారు ఉన్నారు. వెళ్ళిపోయిన తర్వాత వారి జీవితంలో ఎలాంటి కార్యాలు జరిగినాయో వాక్యంలో మనం చూస్తున్నాం. దేవుని సన్నిధి చాలా విలువైనది. మనం ఎల్లప్పుడూ దేవుని సన్నిధిలో నిలిచి ఉండాలి. దేవుని సన్నిధిలో మన మొర ఆయన ఆలకిస్తాడు. దేవుని సన్నిధిలో ఒక పరిపూర్ణమైన సంతోషము అనేది మనకున్నది. కనుక మన బాధలన్నీ, మన సమస్యలన్నీ దేవుని సన్నిధిలో మనం చెప్పుకున్నప్పుడు దేవుడు ఆలకించి ఒక విడుదల అనేది ప్రభు అనుగ్రహిస్తారు. దేవుని సన్నిధిలో మనకు కలిగే ఒక శ్రేష్టమైన కార్యం, అదే దేవుని సన్నిధిలో మన కొరకు ఒక పరిపూర్ణమైన సంపూర్ణమైన సంతోషాన్ని ప్రభు ఉంచారు. మనం లోకంలో సంచరించి, లోకంలో తిరిగి ఎన్నో పనులు చేసుకుంటూ ఆయా ప్రాంతాల్లో ఉండి దేవుని సన్నిధికి వస్తారు. కనుక అక్కడ బయట ఉన్నప్పుడు ఏవో బాధలు, ఏవో సమస్యలు, ఏదో కన్నీరు, తెలియని దుఃఖము, మనోవేదన, చింత ఇవన్నీ ఉంటాయి. కానీ దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత అవన్నీ తొలగిపోతాయి. ఒక గొప్ప సంతోషాన్ని ప్రభు అనుగ్రహిస్తారు. కనుక దేవుని సన్నిధిలో మన కొరకు ఆనందము, సంతోషము అనేది ఉన్నది. ఆ ఆనందముతో, ఆ సంతోషముతో మనం నింపబడి ప్రభు సన్నిధిలో ఎల్లప్పుడూ మనం ఆనందంగా, సంతోషంగా ఉండాలని వాక్యం చెప్తుంది. దేవుని సన్నిధిలో మన కొరకు ఉన్న మరొక 2 శ్రేష్టమైన కార్యాలు. 96వ కీర్తన 6వ వాక్యాన్ని చదువుకుందాం. 96వ కీర్తన 6వ వాక్యం. ఘనత ప్రభావములు ఆయన సన్నిధిని ఉన్నవి, బల సౌందర్యములు ఆయన పరిశుద్ధ స్థలములో ఉన్నవి. దేవుని సన్నిధిలో ఉన్న మరొక 2 కార్యాలు మనం ఇక్కడ చూస్తున్నాం. ఘనత, ప్రభావము ఆయన సన్నిధిలో ఉన్నవి. దేవుని సన్నిధిలో మన కొరకు 3వదిగా ఘనత ఉన్నది. దేవుని సన్నిధిలో 4వదిగా మన కొరకు ప్రభావం ఉన్నది. దేవుని సన్నిధిలో ఉన్నటువంటి ఒక ఘనత, ఆ ఘనతని మనం పొందాలి. దేవుని సన్నిధిలో ఉన్న ఘనత మనకు అవసరం. ఆయన సన్నిధిలో ప్రభు మనల్ని ఘనపరుస్తారు. మనుషుల ద్వారా వచ్చే ఘనతలు ఉంటాయి, అధికారుల ద్వారా కలిగే ఘనత, గౌరవాలు ఉంటాయి. అధికారుల ద్వారా ఘనత పొందాలనే బిలాము వెళ్ళాడు, ఘనత కొరకు వెళ్ళాడు బాలాకు రాజు దగ్గరికి. దేవుడు ఆయన నోట ఉంచిన మాటను బట్టి ఇశ్రాయేలుని శపించకుండా దీవించి ఆశీర్వదిస్తూ వచ్చారు. తర్వాత బాలాకు అన్నాడు, నీవు నా చేత ఘనత పొందకుండా దేవుడే యెహోవాయే ఆటంకపరిచాడు, ఇక నువ్వు వెళ్ళొచ్చు అని చెప్పాడు. మనుషుల ద్వారా వచ్చే ఘనత అది తాత్కాలికమైనది. అధికారుల ద్వారా కలిగేటటువంటి ఘనత అది తాత్కాలికమైనది.
దేవుని సన్నిధిలో మనకు ఘనత కలుగుతుంది, అది ఎవరూ తీసేయలేరు. దేవుని సన్నిధిలో మనకు కలిగే ఘనత ఎవరు తీసేయలేరు. మనందరము దేవుని చేత పిలువబడిన వారు. దేవుడు ఒక్కొక్క పని కొరకు ఒక్కొక్కరిని పిలుస్తాడు. ఒక్కొక్క పని కొరకు ఒక్కొక్కరిని పిలుస్తాడు. అందరూ ఒకే పని చేయడానికి దేవుడు పిలవడు. కొంతమంది బాగు చేసేదానికి పిలువబడతారు, కొంతమంది దున్నేదానికి పిలువబడతారు, కొంతమంది విత్తనం వేసేదానికి పిలువబడతారు, మరికొంతమంది నీరు కట్టేదానికి, ఎరువులు వేసేదానికి, కలుపు మొక్కలు తీయడానికి, తోటని కాపాడేదానికి పిలువబడతారు. మరికొంతమంది కాసిన ఫలాలు తినేదానికి పిలువబడతారు. మరికొంతమంది తోటను పాడు చేయటానికి కూడా ఉంటారు. రకరకాలైనటువంటి పిలుపులతో పిలువబడతారు. మనం పిలువబడినప్పుడు, మనందరం దేవుని సన్నిధికి మనం వచ్చినప్పుడు, మనంతట మనమే అగ్రపీఠాల్లో స్థానాలు ఏర్పరచుకోకూడదు. ఎందుకంటే మనకంటే గనులైన వారు పిలువబడి ఉండవచ్చు. ఆయన చేత పిలిచిన వాడు వచ్చి నీవిక్కడికి ఎక్కి రమ్మో, ఇక్కడ కూర్చో ఈ స్థానములని చెప్పేదాకా మనం చివరి స్థానంలోనే ఉండాలని వాక్యం చెప్తుంది. ఒకవేళ ఆత్రపడి తొందరపడి నీవే ఘనత పొందుకోవాలని చెప్పి నేను పిలువబడ్డాను వచ్చి అగ్రస్థానంలో కూర్చున్నట్టయితే, నీకంటే గనులైన వారు పిలువబడినప్పుడు ఆయన ఏం చేస్తాడంటే, నిన్ను సహోదరుడా, స్నేహితుడా, నేను పిలిచినాను, నిన్ను ఇక్కడికి రమ్మని చెప్పకముందే వచ్చి కూర్చున్నావు, నీకంటే గనులైన వారిని వచ్చారు, నీవు కొంచెం నెమ్మదిగా వెళ్ళి వెనకాల కూర్చో అన్నప్పుడు, అప్పుడు ఆ పిలువబడిన వ్యక్తికి ఏం కలుగుతుంది? అవమానం కలుగుతుంది. అదే ఆయన చేత పిలువబడి చివరిలో కూర్చొని ఆయన చేత ఇక్కడికి ఎక్కి రమ్మని పిలువబడి ఆ స్థానంలో కూర్చున్నప్పుడు పిలిచిన వాని చేత అప్పుడు ఏం కలుగుతుంది? ఘనత కలుగుతుంది. నిన్ను పిలిచిన వాని ద్వారా నీకు ఘనత కలుగునట్లు పిలువబడిన నీవు ఆయన చేత మరొకసారి పిలువబడినట్లు నీ వెళ్ళి కడపటి చోటన కూర్చుండమని వాక్యంలో రాయబడింది. అప్పుడు దేవుడు మనల్ని పిలిచాడు కనుక ఏ స్థానంలో ఉంచాలో ఆ స్థానంలోనికి ప్రభు తీసుకొస్తారు. మనల్ని పిలిచిన ఉద్దేశము, స్థానం వేరు. మరి ఇంకొక స్థానం కావాలి, ఇంకొక చోటు ఉండాలని మనం ఎగబడితే అవమానాలే జరుగుతుంటాయి, అవమానాలే ఎదురవుతుంటాయి. పిలిచిన వాడున్నాడు, ఆయన ఒక స్థానంలో పెడితే అప్పుడు నీకు ఘనత కలుగుతుంది. దేవుని సన్నిధిలో ఉన్న ఘనత ఈ విధంగా మనం పొందాలి. తొందర ఎక్కువైపోయి నేనే ముందు పిలువబడ్డాను, నేనే ముందు వచ్చాను గనుక ఇక నేనే అనుకొని వెళ్ళి నువ్వు అక్కడ కూర్చున్నావు అనుకో, ఆయన చేత పిలువబడిన మరొకరు ఉంటారు నీకంటే గొప్పవారు. ఆయన వచ్చినప్పుడు నిన్ను పంపిస్తాడు, అతన్ని ఎక్కిస్తాడు. అప్పుడు నీకు అవమానం కలుగుతుంది, అతనికి ఘనత కలుగుతుంది. అందుకే దేవుని సన్నిధిలో కలిగే ఘనత కొరకై అక్కడ పోటాపోటీలు అవసరం లేదు. పిలిచిన వానికి తెలుసు, అందరినీ ఆయన ఘనపరుస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. గొప్ప ఇంటిలో అనేకమైన పాత్రలు ఉంటాయి. గొప్ప ఇంటిలో అనేకమైన పాత్రలు ఉంటాయి. కొన్ని ఘనత కొరకు నిర్ణయించబడతాయి, కొన్ని ఘనహీనత కొరకు కొన్ని పాత్రలు ఉపయోగించబడతాయి. చాలా పాత్రలు ఉంటాయి గొప్ప ఇంటిలో. బంగారు పాత్రలు ఉంటాయి, వెండి పాత్రలు ఉంటాయి, రాగితో ఇత్తడితో చేయబడిన పాత్రలు ఉంటాయి, ఆ తర్వాత ఇనుముతో చేయబడిన పాత్రలు ఉంటాయి, చెక్కతో చేయబడిన పాత్రలు ఉంటాయి, మట్టితో చేయబడిన పాత్రలు కూడా ఉంటాయి. మట్టితో చేయబడిన పాత్రలు కూడా ఉంటాయి. ఘనత కొరకు కొన్ని ఉపయోగపడతాయి, ఘనహీనత కొరకు కొన్ని ఉపయోగపడతాయి. మనం అనుకుంటాం ఘనత కొరకు ఉపయోగపడే పాత్రను చూసి అది ఎప్పుడు ఘనత కొరకే ఉపయోగిస్తున్నారు, నన్ను ఎప్పుడు ఘనహీనత కొరకే ఉపయోగిస్తున్నారు అని అనుకుంటాం. కానీ ఘనత కొరకు ఉపయోగపడింది, ఘనహీనత కొరకు ఉపయోగపడింది, వీటన్నిటికీ ప్రభు రాకడ వచ్చిన తర్వాత ఈ పాత్రలన్నిటికీ ఒక రోజున పరలోకానికి వెళ్ళినప్పుడు ఎక్కువగా వాడబడిన దానికి ఎక్కువ మహిమ ఉంటుంది, తక్కువగా వాడబడిన దానికి తక్కువ మహిమ ఉంటుంది. ఘనత కొరకు వాడేటటువంటి పాత్ర, బంగారు పాత్ర, వెండి పాత్రలు, అవి రోజు వాడటానికి అవుతుందా? అవి రోజు ఉపయోగించడానికి అవ్వదు. ఏదో గెస్ట్లు వచ్చినప్పుడు, దానికి తగినటువంటి వారు వచ్చినప్పుడే వాటిని తీసి శుభ్రపరిచి అప్పుడు వాటిని ఉపయోగిస్తారు. కానీ మట్టి పాత్రలు ఉంటాయి, మీరు వంట చేసుకునే పాత్రలు ఉంటాయి, కుడితి వంపేటటువంటి కుండలు ఉంటాయి. ఇవన్నీ కూడా ఘనహీనత కొరకు వాడబడుతుంటాయి. కానీ అవి అప్పుడప్పుడు వాడబడవు, ప్రతిరోజు వాడబడుతుంటాయి.
భూమి మీద యజమానుని చేత ఘనహీనతకి వాడబడిన పాత్ర అయినా సరే, రేపటి రోజున అదే పాత్ర పరలోకానికి వెళ్ళిన తర్వాత అధికమైన మహిమతో కనబడుతుంది. మీరు అనుకోవచ్చు, నేను ఇక్కడ చాలా ఘనహీనతగా ఉన్నాను, అందరి చేత నేను తృణీకరించబడ్డాను, అందరి చేత నేను హేళనకు అప్పగించబడ్డాను, అవమానాల పాలయ్యాను, ఏంటి నా జీవితం ఇలా ఉంది, ఎందుకు నేను ఘనత పొందలేకపోతున్నాను అని నువ్వు అనుకోవచ్చు. కానీ యజమానునికి నీ మీద గొప్ప దృష్టి ఉంటుంది, ఆయనకు ఒక ఆలోచన ఉంటుంది. భూలోకములో నువ్వు ఘనత పొందకపోయినా పరలోకము నిత్యానిత్యం ఉంటుంది, అక్కడ నీకు అధికమైన మహిమను దేవుడు అనుగ్రహిస్తారు. గనుక దేవుడు ఘనత కొరకు కొన్ని, ఘనహీనత కొరకు కొన్ని ఏ భూమి మీద అలా సృష్టించరు, కానీ పరలోకంలో అలా ఉండదు. నేనున్నాను ఇప్పుడు, నేను ఒక సెంట్రల్ పాస్టర్ని, బ్రాంచీలో ఒక పాస్టర్ ఉంటారు, బ్రదర్స్ ఉంటారు. నేను సెంట్రల్ పాస్టర్ని అని ఇక్కడ చెప్పుకోవడానికి అవుతుంది, కానీ పరలోకానికి వెళ్ళినాక నేను సెంట్రల్ పాస్టర్ని అని చెప్పుకుంటే అక్కడ ఎవరు ఆలకించరు, అక్కడ ఎవరు ఆలకించరు. ఆ ఘనత ఇక్కడ ఉంటుంది, కానీ అక్కడ ఆ ఘనత ఉండదు. అక్కడ నా వ్యక్తిత్వం కలిగిన జీవితం మీద ఆధారపడి ఉంటుంది. అక్కడ వ్యక్తిత్వం మీద ఆధారపడి ఉంటాయి పరలోకంలో ఘనతలు. అంతేగాని ఇక్కడ ఘనత ఉండొచ్చు, నాకు జీవితం లేకపోయినా, మంచి సాక్ష్యం లేకపోయినా, నేను నిలబడిన స్థానాన్ని బట్టి మీరు నాకు ఘనతనిస్తారు, నన్ను ఘనపరుస్తారు. అది ఇక్కడ వరకే ఉంటుంది. కానీ నా జీవితాన్ని బట్టి పరలోకంలో ఉంటుంది, కానీ సెంట్రల్ పాస్టర్ని, బ్రాంచీ పాస్టర్ని, లేకపోతే సీనియర్ పాస్టర్ని, అక్కడ ఘనతలు అనేది పరలోకంలో ఉండదు. భూమి మీద ఉన్న ఘనతలు వేరుగా ఉంటాయి, పరలోకంలో ఉండే ఘనతలు వేరుగా ఉంటాయి. దేవుని సన్నిధిలో మన కొరకై ఘనత అనేది ఉన్నది, ఆ ఘనత పొందాలి. ఈ ఘనతని ఎవరు కూడా తనంతట తానే పొందలేరు. ఈ ఘనతని పొందాలంటే, ఈ ఘనతని దేవుని సన్నిధిలో ఉన్న ఆ ఘనతని మనం పొందాలంటే హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 4వ వాక్యం చూడండి. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము 4వ వాక్యం. ఎవ్వరు కూడా ఈ ఘనత తనకు తానే వహించుకొనడు, కానీ అహరోను పిలువబడినట్టుగా దేవుని చేత పిలువబడిన వాడై ఈ ఘనత పొందుతాడు. చూసారా, దేవుని సన్నిధిలో ఉన్న ఘనత ఎవరు కూడా తనంతట తానే పొందలేరు. మనంతట మనమే తనంతట తానే ఘనత పొందాలి దేవుని సన్నిధిలో అనుకుంటే అది నువ్వు పొందలేవు. ఎన్ని విధాలుగా, ఎన్ని శతప్రయత్నాలు చేసినా, ఎన్ని విధాలుగా నువ్వు ప్రయాసపడినా సరే దేవుని సన్నిధిలో మనంతట మనకి ఘనత కలగదు. దేవుని సన్నిధిలో మన ఘనత కలగాలంటే అహరోను పిలువబడినట్టుగా మనం పిలువబడాలి, అప్పుడే మనం ఈ ఘనత పొందుతాం. అహరోను గురించి రాయబడింది నిర్గమాకాండం 28వ అధ్యాయము 2వ వాక్యం. నిర్గమాకాండం 28వ అధ్యాయము 2వ వాక్యం. అతనికి అలంకారము ఘనత కలుగునట్లు నీ సహోదరుడైన అహరోనుకు ప్రతిష్ఠితమైన వస్త్రములను కుట్టవలెను. అహరోనికి ఘనత అనేది ఎలా కలిగిందంటే ప్రతిష్ఠితమైన వస్త్రముల ద్వారా ఆయనకి ఘనత కలిగింది. అహరోనికి ఘనత కలుగునట్లు ఆయనకి ప్రతిష్ఠితమైన వస్త్రములను కుట్టాలి. ప్రతిష్ఠితమైనటువంటి వస్త్రములే మనకి ఘనతను కలగచేస్తాయి. ప్రతిష్ఠ లేనటువంటి వస్త్రాలు మనకి ఘనతను కలగచేయవు. ప్రతిష్ఠ లేని వస్త్రాలు మనకి ఘనతను కలగచేయవు. ఇప్పుడు నేను వేసుకున్న వస్త్రమును బట్టే నాకు మీరు ఘనతను ఇస్తారు, గౌరవం ఇస్తారు. కనుక ఈ వస్త్రము ద్వారా ఏం కలుగుతుందంటే ఘనత కలుగుతుంది. ఎందుకంటే ఇది ప్రతిష్ఠించబడినటువంటి వస్త్రం ఇది. అదే నేను రంగుబట్టలు వేసుకొని మామూలుగా నేను తిరుగుతున్నాను అనుకోండి, కనీసం మీరు పాస్టర్ని కూడా మీరు గుర్తించలేరు. ఎందుకంటే మీరు అలా గ్రహించలేరు, ఆ వస్త్రధారణ బట్టి గ్రహించలేరు. నేను ఒకసారి తణుకులో కూటం జరుగుతుంటే వెళ్ళాను. ప్రయాణంలో వెళ్ళేటప్పుడు నేను రంగుబట్టలు వేసుకొని వెళ్ళాను. అక్కడికి నా దగ్గర ఉన్న విశ్వాసులే ప్రార్థన వాళ్ళు కూడా వచ్చి మందిరంలో కూర్చున్నారు. చిన్నపిల్లలు చూసి అన్నొచ్చాడు అంటున్నారు. అక్కడ కూర్చున్న విశ్వాసులందరూ చూశారు, అన్న కాదు ఆయన అని చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు నన్ను రంగుబట్టలో చూడలేదు, తెల్ల బట్టలోనే చూశారు. కనుక రంగుబట్టలో వేసుకున్నప్పుడు చూసినప్పుడు పాస్టర్ గారు కాదులే అని చెప్తున్నారు. తర్వాత మరలా నేను బయటకు వచ్చినాక పాస్టర్ గారిని అని చెప్తున్నారు. అంటే నేను వేసుకున్నటువంటి ఆ వస్త్రములను బట్టి వాళ్ళు గుర్తించలేదు.
ఒక ప్రతిష్ఠితమైనటువంటి వస్త్రం అనేది ఏం చేస్తుందంటే ఘనతను కలగచేస్తుంది, అది గౌరవాన్ని తీసుకొస్తుంది. అహరోను దేవుని సన్నిధిలో సేవలు చేయాలి, అహరోను దేవుని సన్నిధిలో యాజకత్వాన్ని వహించాలి. గనుక దేవుని సన్నిధిలో అహరోనికి లేవీల మధ్యలో, యాజకుల మధ్యలో ఆయన ప్రధాన యాజకుడు గనుక ఆయనకి ఘనత కలగాలి. అందుకొరకే ఆయనకి ప్రతిష్ఠితమైనటువంటి వస్త్రాలు ఆయనకు అవసరం గనుక అవి కుట్టాలి, అవి కుట్టి ఆయనకు ధరింప చేయాలి. ఈ ప్రతిష్ఠితమైనటువంటి వస్త్రముల ద్వారానే మన ఘనత కలుగుతుంది. మీకైనా సరే ప్రతిష్ఠితమైనటువంటి ఈ తెల్లని వస్త్రాలు మనం ధరించినప్పుడే మనకు ఘనత కలుగుతుంది. మీరు తెల్లని బట్టలు వేసుకొని బైబిల్ చేతబట్టుకొని మీరు బయలుదేరి వెళ్ళేటప్పుడు దేవుని మందిరానికి వెళ్ళి వస్తున్నారు, వాళ్ళు దేవుని బిడలు అంటారు. రంగురంగు బట్టలు వేసుకొని మీరు వెళ్తూ ఉన్నప్పుడు అనుకుంటారు ఎక్కడో సినిమాకి వెళ్ళారో, జాతరకి వెళ్ళారో, ఏదో ఊర్లోకి వెళ్ళి వెళ్తున్నారులే అనుకుంటారు. కానీ ఎలా గుర్తుపట్టగలిగారు దేవుని బిడలంటే మీరు వేసుకున్న ప్రతిష్ఠితమైన వస్త్రముల ద్వారా మీకు ఘనత కలుగుతుంది. కనుక ప్రతిష్ఠితమైనటువంటి ఆ జీవితం అనేది మనకు అవసరం. దేవుని సన్నిధిలో ఘనత కలగాలంటే అహరోను పిలువబడినట్టుగా పిలువబడి ప్రతిష్ఠితమైన వస్త్రాలు ధరించినప్పుడే అతనికి ఏం కలుగుతుంది? ఘనత అనేది కలుగుతుంది. ఈ ఘనతని ఎవరు తమంతట తాము తీసుకొచ్చుకోలేరు. అహరోను పిలువబడినట్టుగా పిలువబడితేనే ఈ ఘనత కలుగుతుంది. తమకు తామే తెల్లబట్టలు ధరించి తమకు తామే యాజకులమని నిరూపించుకుంటే ఘనత కలగదు. యెరోబాము లేవి గోత్రానికి సంబంధించిన వారు కానప్పటికీ కొంతమందిని యాజకులుగా నిర్ణయించాడు ఆయన. గనుక దాని ద్వారా ఆయన సమస్యలు ఎదుర్కొన్నాడు. అది కరెక్ట్ కాదు. లేవి గోత్రములో జన్మించినటువంటి వారే యాజకత్వపు యొక్క సేవలు చేయాలి, వారే ప్రతిష్ఠితమైన వస్త్రాలు ధరించాలి. అది వారికి ఘనత. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ ప్రతిష్ఠితమైనటువంటి వస్త్రములని మనము ధరించాలని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ప్రతిష్ఠితమైనటువంటి జీవితం అనేది మనం చెయ్యాలి. వస్త్రము అనేది ఆత్మీయంగా మనం చూసినప్పుడు మన క్రియల్లో ఒక ప్రతిష్ఠ అనేది ఉండాలి. మన క్రియలు అంటే మనం చేసే పనుల్లో ఒక ప్రతిష్ఠత అనేది ఉండాలి. ప్రతిష్ఠ లేని జీవితం మనం చేయకూడదు. ప్రతిష్ఠ లేని జీవితం అనేది ఒక సాధారణమైన వ్యక్తి కలిగి చేసే జీవితం. అది లోకములో ఉన్నటువంటి వ్యక్తులకి ఏ ప్రతిష్టలు ఉండవు. దేవుని సన్నిధిలో ఉన్న మనకి ప్రతిష్ఠితమైన జీవితం ఉండాలి. ప్రతిష్ఠ జీవితం లేకుండా మనం ప్రవర్తిస్తున్నామంటే లోకంలో ఉన్నవారికి మనకు పెద్ద వ్యత్యాసం ఏమి ఉండదు. ప్రతిష్ఠ కలిగిన వారికి ఘనత కలుగుతుంది, కానీ ప్రతిష్టలు పోగొట్టుకొని తిరిగేవాడికి అవమానాలు ఎదురవుతాయి. అవమానించబడుతూ ఉంటారు, తృణీకారం అందుతుంటారు. కనుక దేవుని యొక్క మందిరానికి, దేవుని సన్నిధికి వచ్చి మన ఘనత కలగాలనుకున్నప్పుడు మనకు ప్రతిష్ఠ జీవితం అవసరం. మన ప్రతిష్టని మనం బద్దలు చేసుకోకూడదు. మన ప్రతిష్టని మనము భ్రష్టు పట్టించుకోకూడదు. మన ప్రతిష్ఠ జీవితాన్ని మనం కాపాడుకోవాలి. ప్రధాన యాజకుడైన యెహోషువతో దేవుడు చెప్పారు, నా సన్నిధిలో నిలిచే భాగ్యం నీకు ఇస్తానని. అంతకుముందు ఆయన మలినమైన వస్త్రాలు వేసుకొని ఉన్నారు. ఆయన ప్రధాన యాజకుడు, ఆయన వేసుకున్న వస్త్రము మలినమైనది. అంటే ప్రతిష్ఠితమైనటువంటి జీవితం ఏమైందంటే మలినమైంది. బాగా వినాలి. ప్రతిష్ఠితమైన జీవితం ఏమైందంటే మలినమైంది. యాజకత్వ సేవలు అప్పుడు మలినమైనవి. దేవుని యొక్క ఆజ్ఞలు గైకొనక, దేవుని మాటలకు లోబడక, ఆయన విధి విధానాలని లక్ష్య పెట్టక, రాజులు పరిపాలన చేసేటప్పుడు యాజకత్వ సేవలను భ్రష్టు పట్టించి దేవుని మందిరాన్ని పాడు చేశారు. అలా యాజకత్వ సేవలు, సేవా విధానాలన్నీ కూడా మలినమైనవి. యెహోషువ యాజక వస్త్రం వేసుకొని దేవుని సన్నిధికి వచ్చి కనబడినప్పుడు ఓ పక్కన సాతాను ఫిర్యాదై నిలబడ్డాడు. యెహోషువ మలినమైన వస్త్రాలు వేసుకొని ఉన్నాడు. అంటే ఆయన ప్రతిష్ఠిత జీవితం కలిగిన యాజకత్వ సేవ మలినమైంది కనుకనే సాతాను ఫిర్యాదై నిలబడి యెహోషువ మలినమైన వస్త్రాలు వేసుకున్నాడని సాతాను చెప్తున్నాడు. నీ ప్రతిష్ఠితమైన జీవితము పాడైపోతే, నీ ప్రతిష్ఠితమైన జీవితానికి భంగం కలిగితే వెనువెంటనే ఎవరొచ్చి నిలబడుతున్నారు? సాతాను వచ్చి నిలబడుతున్నాడు. ఎందుకంటే మన ప్రతిష్ఠ జీవితము సాతానికి బాగా తెలుసు. మనం దేని కొరకు ప్రతిష్ఠించుకున్నామో, దేని కొరకు మనం ప్రతిష్ఠించుకొని బ్రతుకుతున్నామో సాతానుకు తెలుసు. మనం ప్రతిష్టలో ఉన్నప్పుడు, ప్రతిష్ఠితలో మనం నిలబడినప్పుడు సాతాను మన దరి చేరడు, మనల్ని ముట్టలేడు.
ఎప్పుడైతే నీ ప్రతిష్ఠిత జీవితం బాగా పాడైపోతుందో, భ్రష్టత్వం సంభవిస్తుందో, సాతాను వచ్చి ఫిర్యాదై నిలబడతాడు. యెహోషువ మలినమైన వస్త్రాలు వేసుకున్నాడని సాతాను చెప్తుంటే, ప్రభుదూత యెహోవా దూత మరొక ప్రక్క నిలబడి, యెహోవా నిన్ను గద్దించునుగాక, యెహోషువ అగ్నిలో నుండి తీయబడినటువంటి కొరివి, ఆయన అగ్నిలో నుండి తీయబడిన కొరివని ప్రభుదూత చెప్తున్నారు. నిజమే, యెహోషువ అగ్నిలో నుండి తీయబడిన కొరివే, కానీ ఆయన వేసుకున్న వస్త్రం మాత్రమే మలినమైపోయింది. జీవితం బాగానే ఉంది, కానీ ప్రతిష్ఠ జీవితాలే దెబ్బతినిపోయినాయి. ప్రతిష్ఠ జీవితమే పాడైపోయింది. మనిషి బాగానే ఉన్నాడు, అగ్నిలో నుండి తీయబడిన కొరివిలాగా ఉన్నాడు. మనిషి బలంగానే ఉన్నాడు, మనిషి ఆరోగ్యంగానే ఉన్నాడు, అందంగా ఉన్నాడు, ఎత్తరి బాగానే ఉంది, సొగసు బాగానే ఉంది. కానీ యాజకత్వ సేవ కొరకు ప్రతిష్ఠించుకున్న ఆ ప్రతిష్ఠ పాడైంది. అందుకే మలినమైన వస్త్రాలు ధరించుకున్నాడు. అప్పుడు ప్రభుదూత చెప్పింది ఏంటంటే, ప్రభు ఆజ్ఞను బట్టి ఆ మలినమైన వస్త్రాలు తొలగించి ప్రశస్తమైన వస్త్రములు యెహోషువకు తొడిగించాలని చెప్పారు. ఎప్పుడైతే మలినమైన వస్త్రాలు తొలగిపోయి ప్రశస్తమైన వస్త్రాలు ధరించాడో, అప్పుడు మరలా యెహోషువకి ఘనత కలిగింది. ప్రియమైన దేవుని బిడలారా, ప్రతిష్ఠితమైన వస్త్రముల ద్వారా మనకేం కలుగుతుందంటే, దేవుని సన్నిధిలో ఘనత కలుగుతుంది. కనుక ఈ ప్రతిష్ఠితమైన వస్త్రముల కొరకై మనం అప్పగించుకోవాలి. ఏదో అవసరాన్ని బట్టి మనం ఆరాధనకి మొదటి వారం వేసుకొస్తే సరిపోతుందిలే, మిగిలినటువంటి వారాలన్నీ మన రంగు బట్టలు కనబడదామని అనుకోకూడదు. మనం వెళ్ళేది మొదటి వారమైన ఆరాధనకే, రెండో వారమైన ఆరాధనకే, మిగిలినవన్నీ కూడా ఆరాధనకే మనం వస్తున్నాం. గనుక మన ప్రతిష్ఠితమైనటువంటి వస్త్రాన్ని మనం విడిచిపెట్టకూడదు. మన క్రియల్లో ఒక ప్రతిష్ఠిత ఉండాలి. దేని కొరకు మనం ప్రతిష్ఠించుకున్నామో ఆ ప్రతిష్టని మనం ఏం చేయాలంటే అంతము వరకు మనం కాపాడుకోవాలి. అహరోనుకి ఘనత కలుగునట్లు ప్రతిష్ఠితమైన వస్త్రములు ఆయనకి కుట్టి ఆయనకు తొడిగించాలి. దేవునికి మహిమ కలుగునుగాక. అహరోను దేవుని మందిరములో ప్రధాన యాజకుడు. బాగా వినాలి, దేవుని మందిరంలో ఆయన ప్రధానమైన వ్యక్తి. దేవుడు ఏర్పరచుకున్నది మందిరంలో సేవలు చేయటానికి లేవి గోత్రమును. లేవి గోత్రములో అందరూ ప్రధాన యాజకులు కాలేరు. అహరోను వంశములో పుట్టిన వాడే ప్రధాన యాజకుడు అవుతాడు. మిగిలిన వాళ్ళు యాజకులు ఉంటారు. ఆ తర్వాత యాజకుల కింద సేవలు చేసే లేవీయులు ఉంటారు. లేవీయులు దేవుని యొక్క మందిరానికి బలిపీఠం మీద బలులు అర్పించేటప్పుడు మంట పెట్టి కట్టెలకు మంట పెట్టడానికి కట్టెలు కావాలి. ఆ కట్టెలు నరుక్కు రావడానికి, నీళ్లు తీసుకొని రావడానికి, అక్కడికి బలి పశువులను తీసుకొచ్చినప్పుడు అక్కడ పేడ దుర్గంధం అంతా వాటిని ఎత్తి పాల వెలుపాల బయట పారబోయటానికి లేవీయులు ఇలాంటి పరిచర్యలు చేస్తారు. లేవీయులందరూ ప్రధాన యాజకులు కాదు. లేవీయులందరూ బలులు అర్పించరు. లేవీయులందరూ కూడా వారి కొరకు ధూపం వేసి ప్రార్థన చేయరు. ఒక ప్రధాన యాజకునికి ఉంటుంది అది. మిగిలిన వాళ్ళు యాజకులు ఉంటారు. యాజకులు దేవుని మందిరానికి తీసుకొచ్చినటువంటి ఆ బలి పశువు వధించబడినప్పుడు దాని చర్మం ఒలవడానికి, దాని అవయవాలు విడదీయటానికి, బలిపీఠం మీద వేసి నిప్పుల మీద కాల్చడానికి ఇలా యాజకులు సహాయపడతారు. కానీ ప్రధాన యాజకుడు పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళి దీపాలు వెలిగించడానికి, సన్నిధి రొట్టెలు మార్చడానికి, ధూపవేదిక మీద ధూపం వేయటానికి, సంవత్సరానికి ఒకసారి అతి పరిశుద్ధ స్థలానికి వెళ్ళి రక్తమును తీసుకొని వెళ్ళి ప్రజల కొరకు తన కొరకు ప్రాయశ్చిత్తం చేయడానికి ఆయన చేసే పనులవి. లేవీయులైనటువంటి వారేమో కట్టెలు నరకడానికి, నీళ్లు చేదడానికి, ఓడవడానికి, తొడవడానికి, కడగడానికి, శుభ్రపరచడానికి లేవీయులు పరిచర్యలు చేస్తారు. గనుక వీళ్ళందరూ యాజకులు కాదు. వాళ్ళలో నుండే వాళ్ళకు ప్రమోషన్ వచ్చి ప్రత్యేకించబడి యాజకులుగా మార్చబడతారు. యాజకుల్లో నుండే ప్రత్యేకించబడిన అహరోను వంశములో ప్రధాన యాజకుడు వస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇదంతా కూడా క్రమ పద్ధతిగా జరుగుతుంది. ఇదంతా క్రమ ప్రకారం జరుగుతుంది. ఇప్పుడు నేను ఉన్నాను, ఇక్కడ సేవ చేస్తున్నాను. ఈ సేవకి నన్ను ఒక ప్రధాన యాజకుని అనుకున్నప్పుడు మిగిలిన వాళ్ళు యాజకులు ఉంటారు, లేవీయులు ఉంటారు. అంటే సహాయకరంగా సేవలు చేసే యాజకులు ఉంటారు, పరిచర్యలు చేసే లేవీయులు ఉంటారు. మీరందరూ కూడా పరిచర్యలు చేస్తుంటారు లేవీయులకు సహకారంగా. దేవునికి మహిమ కలుగునుగాక. గనుక పరిచర్య చేసేటటువంటి లేవీయులే యాజకులు అనుకొని యాజకులు చేయవలసిన ధర్మాన్ని లేవీయులు చేయకూడదు. ప్రధాన యాజకుని ధర్మం వేరు, యాజకుల ధర్మం వేరు, లేవీయుల ధర్మం వేరుగా ఉంటుంది.
వారి ధర్మములు, వారి పరిచర్యలు వారు యథావిధిగా అవన్నీ కొనసాగిస్తూ వస్తారు. దేవునికి మహిమ సన్నిధిలో ఘనత కలుగుతుంది. సామెతలు 13:18. గద్దింపును లక్ష్యపెట్టువాడు ఘనత పొందుతాడు. దేవుని సన్నిధిలో మనకి గద్దింపు అనేది ఉంటుంది. ప్రభు వాక్యము ద్వారా మనల్ని గద్దిస్తాడు. వాక్యము ద్వారా మనల్ని గద్దించి మనల్ని హెచ్చరించినప్పుడు దానిని మనం లక్ష్య పెట్టాలి. గద్దింపును మనం తృణీకరించి దానిని మనం త్రోసివేయకూడదు. గద్దింపుని మనం లక్ష్య పెట్టినప్పుడే మనకి ఘనత అనేది కలుగుతుంది. కనుక గద్దింపుని మనం స్వీకరించాలి. గద్దింపుకు లోబడకుండా గద్దింపుని తృణీకరిస్తే అతను పశుప్రాయుడు అవుతాడని వాక్యంలో రాయబడింది. గద్దింపును తృణీకరించిన వాడు పశుప్రాయుడు. కనుక అతనికి ఏం అర్థం కాదు. గద్దింపును స్వీకరించి గద్దింపును తీసుకున్న వారే దేవునికి ప్రియమైన కుమారులు కుమార్తెలై ఉంటారని వాక్యంలో రాయబడింది. దేవునికి ప్రియమైన కుమారులుగా కుమార్తెలుగా మనం ఎప్పుడు మార్చబడతామంటే గద్దింపుకి లోబడినప్పుడు. గద్దింపుని లక్ష్య పెట్టినప్పుడే దేవునికి ప్రియమైన కుమారులు కుమార్తెలుగా మనం మార్చబడతాం. కనుక మన గద్దింపును లక్ష్య పెడితే మన పరలోకపు తండ్రి ద్వారా మనం దేవుని సన్నిధిలో ఘనత పొందుతాం. గద్దింపు అనేది చాలామందికి నచ్చదు. గద్దింపు కొంతమందికి అసహ్యించుకుంటారు. దిద్దుబాటు అనేది కొంతమందికి నచ్చదు. దిద్దుబాటును కొంతమంది అసహ్యించుకుంటారు. వాక్యంలో రాయబడింది, గద్దింపు దిద్దుబాటు నీకు నచ్చవు కదా, గద్దింపును దిద్దుబాటును నీవు అసహ్యించుకున్నావు కదా, అందుకే నీకు గతి పట్టింది. గనుక గద్దింపుని, హెచ్చరికని, ఖండింపుని మనం తీసుకోవాలి. దాన్ని మనం లక్ష్య పెట్టాలి. దాని ద్వారా మనం దేవునికి ప్రియమైన కుమారులుగా కుమార్తెలుగా మార్చబడుతున్నాం. ఒక తండ్రి ఇతను నాకు ప్రియమైన కుమారుడని తన కుమారుని గురించి, ఒక వ్యక్తిని గురించి చెప్పాడంటే ఆ కుమారుడు ఆ తండ్రి యొక్క నడిపింపుకి లోబడినప్పుడే చెప్పగలుగుతాడు. ఆ తండ్రి యొక్క గద్దింపును తీసుకున్నప్పుడే, తండ్రి గద్దింపుకి లోబడినప్పుడే ఆ తండ్రి ఈయన నా ప్రియమైన కుమారుడని చెప్పగలుగుతాడు. తండ్రి మాట వినకుండా, తండ్రి యొక్క ఆజ్ఞకి లోబడకుండా, ఎదురు తిరిగి చెప్పిన మాట వినకుండా ప్రవర్తించేవాడు, స్వచిత్తం చేసుకునేవాడు, తండ్రి చిత్తం చేయకుండా, అలాంటి వారిని గురించి తండ్రి ఇతను నా కొడుకే కానీ ఇతను నాకు ప్రియమైన కుమారుడు కాదని చెప్తాడు. ఎందుకంటే గద్దింపుకి లోబడలేదు గనుక, నడిపింపుకి లోబడలేదు గనుక. గద్దింపుని లక్ష్య పెట్టినప్పుడే తండ్రి ద్వారా కుమారునికి ఘనత కలుగుతుంది. అందుకే మనం గద్దింపుని లక్ష్య పెట్టాలని వాక్యం చెప్తుంది. బిలాము ఉన్నాడు, దేవుడు 2 సార్లు చెప్పాడు. ఒకసారి వెళ్ళొద్దు, దేవుని బిడ్డలు శపించడానికి అని చెప్పారు. రెండోసారి మరలా ప్రభుని అడిగితే వెళ్ళమని చెప్పారు. ఆ తర్వాత బిలాముని ఎవరు గద్దించారు? బిలాముని ఎవరు గద్దించారు? వాక్యంలో ఏం రాయబడింది? గార్ధబము చేత బిలాము గద్దించబడిను అని రాయబడింది. ఒక గాడిద గద్దించినట్లుగా చూస్తున్నాం. స్వయంగా దేవుడు గద్దించినప్పుడు లోబడకపోతే తర్వాత ఎవరికి అప్పగించాడు ఆ పని? అవసరమా? గాడిదతో గద్దించుకోవటం అవసరమా? స్వయంగా దేవుడే నీతో మాట్లాడి చెప్పాడు కదా విషయాలు. దేవుడే నీకు క్షుణ్ణంగా తెలియజేశాడు కదా. ప్రభువే నీకు గద్దింపునిచ్చాడు కదా, హెచ్చరిక చేశాడు కదా. లోబడకపోతే ఏం జరిగిందో తెలిసిన? గాడిద గద్దించింది. గాడిద గద్దించి ఆయనతో మాట్లాడుతుంది. దేవుని గద్దింపుకి మనం లోబడినప్పుడే మనకి ఘనత అనేది కలుగుతుంది. గనుక గద్దింపుని మనం లక్ష్య పెట్టినప్పుడు మనకి ఘనత కలుగుతుంది. దేవుని సన్నిధిలో ఉన్న ఘనత పొందాలంటే అహరోను పిలువబడినట్టుగా పిలువబడాలి. గద్దింపుని లక్ష్య పెట్టాలి. అప్పుడే నీకు ఘనత అనేది కలుగుతుంది. ఇంకొక విషయాన్ని చూడండి, సామెతల గ్రంథం 20వ అధ్యాయం 3వ వాక్యం చూడండి. కలహమునకు దూరముగా ఉండుట, కలహానికి దూరంగా ఉండటం నరులకి ఘనత. మూర్ఖుడైన ప్రతివాడును పోరుని కోరుకుంటూ ఉంటారు. మూర్ఖుడైన ప్రతివాడు ఏం చేస్తాడంటే పోరు కావాలి, గొడవలు కావాలి, గొడవలు కావాలి, సమస్యలు కావాలి. అంత ప్రశాంతంగా ఉందనుకోండి, ఏదో గొడవ రేపాల, ఏదో గొడవ రేపాల, కలహాలు రేపాల. అది మూర్ఖ స్వభావం. అది అందరూ ప్రశాంతంగా ఉన్నారు, సేవంతా ప్రశాంతంగా కొనసాగుతుంది, సమాధానంగా కొనసాగుతుంది.
ఏదో ఒకటి లేవనెత్తుతారు. ఏదో ఒకటి పాటల విషయంలోనో, సాక్ష్యాల విషయంలోనో, కూర్చునే విషయంలోనో, లేచే విషయంలోనో, తినే విషయంలోనో ఏదో ఒకటి లేవనెత్తుతారు. కలహాలు, ఎప్పుడు ఏదో ఒక పోరు కావాలా. మూర్ఖ స్వభావం అది. దాని ద్వారా ఘనత కలగదు. దాని ద్వారా ప్రజల్ని అసహించుకుంటారు. ఈమెకెందుకంట అని ప్రజలు అసహించుకుంటారు. దాని ద్వారా కలహాలు రేపకూడదు. కలహాలు రేపేవానికి నరుల ద్వారా ఘనత కలగదు. గనుక కలహాలకి మనం దూరంగా ఉండాలి. కలహాలకు దూరంగా ఉండాలి, సమాధానం కలిగి ఉండాలి. అప్పుడు నీకు ఘనత కలుగుతుంది. అబ్రహాము ఏమన్నాడో తెలుసునా? లోతుని పిలిచి, మనం సహోదరులం, మనం బంధువులం, మన మధ్యలో కలహాలు ఉండకూడదు. ఆయన ఏమన్నాడు? అబ్రహాం గారు ఏం చెప్తున్నారంటే, మనం సహోదరులం, మన మధ్యలో కలహాలు ఉండకూడదు, మనం బంధువులం, కలహాలు ఉండకూడదు. అబ్రహాముకి లోతుకి కలహమేమి లేదు. వాళ్ళు ఇరువురు బాగానే ఉండారు. కానీ లోతు పశువుల కాపరులకి, అబ్రహాం పశువుల కాపరులకి కలహాలు మొదలైనవి. వాళ్ళకి గొడవలు మొదలైనవి. వీళ్ళిద్దరు యజమానులు బాగానే ఉన్నారు. అటు ఉన్న కాపరులకి, ఇటున్న కాపరులకి గొడవలు మొదలైనవి. వాళ్ళకి కలహాలు రావడానికి కారణం ఏంటో తెలుసునా? దేవుడు వారిని ఆశీర్వదించారు, వారు విస్తరించారు. వారు విస్తరించినందువల్ల, వాళ్ళు అభివృద్ధి చెందినందువల్ల వారి మధ్యలో కలహాలు మొదలైనవి. విస్తరణ, ఆశీర్వాదం అనేది, అభివృద్ధి అనేది ఎప్పుడైతే కలుగుతుంటుందో అప్పుడు కలహాలు మొదలవుతాయి. అందుకే అబ్రహాం అంటున్నాడు, మన మధ్యలో కలహాలు ఉండకూడదు, మన సహోదరులము, మనం బంధువులం. గనుక మనం అందరము కూడా సహోదరులం. మన మధ్యలో కలహాలు ఉండకూడదు. మనమందరం బంధువులం. ఏ రక్తాన్ని బట్టి మనం బంధువులుగా మార్చబడ్డాం? క్రీస్తు యేసు కార్చిన రక్తమును బట్టే కదా మనం అందరము బంధువులుగా మార్చబడింది. మనకు శరీరానుసారమైన రక్త సంబంధం లేదు, ఆత్మానుసారమైనటువంటి క్రీస్తు యేసు రక్త సంబంధం మనకుంది. గనుక నేను రక్తం తాగి మీ అందరికి ఇస్తే మీరందరూ పానం చేస్తున్నారు. గనుక యేసయ్య రక్త బంధం మనకుంది. గనుక మన మధ్యలో కలహాలు అనేది ఉండకూడదు. కలహాల వలన ఘనత కలగదు. దేవుని సన్నిధిలో కలహాలు రేపకూడదు. అబ్రహాం అంటున్నాడు, మన మధ్యలో కలహాలు ఉండకూడదు. గనుక నీవు తూర్పుకి వెళ్తే నేను పడమటికి వెళ్తాను, నీవు ఉత్తరానికి వెళ్తే నేను దక్షిణానికి వెళ్తాను. కలహాలకి దూరంగా ఉందాం. ఆయన ఏం చెప్తున్నారంటే, కలహాలకి దూరంగా ఉందాం అని. అప్పుడు ఏం చేశారంటే, లోతు యోర్దాను ప్రాంతం వలె సొదొమ గొమొర్రా పట్టణాలు నీరు పారి దేశంగా యోర్దాను నదీ తీరంలాగా ఉందని ఆ సొదొమ గొమొర్రా పట్టణాలు ఏర్పరచుకొని తన మందలని, తన కుటుంబాన్ని, తన దాసదాసీలని, తన వారిని తీసుకొని ఎక్కడికి వెళ్ళిపోయాడు. ఆయన అబ్రహాం ఏం చేశాడంటే పక్కకి వెళ్ళిపోయాడు. కలహాలకి దూరం అయిపోయాడు అబ్రహాం. గనక అబ్రహాముకి ఆ చుట్టుపక్కల ఉన్న అన్యజాతి ప్రజలందరి ద్వారా అబ్రహాముకి ఏం కలిగిందో తెలుసునా? ఘనత కలిగింది. ఫిలిస్తీయులు అంటారు, నీవు మా మధ్యలో మహారాజులాగా ఉన్నావు. అన్ని జనులు చెప్తారు, నీవు మా మధ్యలో మహారాజులాగా ఉన్నావు. కలహాలకు దూరమైతే ఘనత కలుగుతుంది. నువ్వు మహారాజులాగా కొనియాడబడతావు, మహారాణిలాగా నువ్వు కొనియాడబడతావు. కయ్యానికి కాలు దువ్వి ఎప్పుడు కలహాలు రేపుకుంటా, జగడాలు పెట్టుకుంటా, పోరునే కోరుకుంటే అసహించుకుంటారు. దేవుని సన్నిధిలో అది మనకు తగదు. దేవుని సన్నిధిలో మనకు ఘనత కావాలంటే కలహాలకు దూరంగా ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. గద్దింపుకి లోబడాలి, గద్దింపుని లక్ష్య పెట్టాలి. ఇంకొక మాట ఇందులో చెప్తాను. 149వ కీర్తన 149వ కీర్తన 5వ వాక్యం చూడండి. భక్తులు ఘనతనుంది ప్రహర్షించుదురుగాక, వారు సంతోషభరితులై తమ పడకల మీద ఉత్సాహగానం చేస్తారు. భక్తులు ఘనతనొందుతారు. మీరందరెవరు అండి? చెప్పండి, ధైర్యంగా చెప్పండి. భక్తులు అని చెప్పండి. భక్తులేనా? నేను భక్తుని అనేవాళ్ళు గట్టిగా అల్లిలో చెప్పండి. అది కూడా కొంతమందికి అనుమానమే.
ఎందుకంటే మన భక్తి మనకు తెలుసు కదా, మన భక్తి మనకు తెలుసు కనుక మనకు ధైర్యం చాలదు. దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలంటే ధైర్యం చాలదు, అందుకే మనం బిగ్గరగా చెప్పలేము. కనుక ఇప్పుడు ధైర్యం వచ్చింటే గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇప్పుడు ధైర్యం వచ్చింది. చూడండి, ట్యూబ్ లైటు పాతకాలంలో ఉండేది, ఇప్పుడు కాదు. స్విచ్ చేయగానే అది వెలగదు, వోల్టేజ్ లాక్కొని కొట్టుకొని వెలుగుతాయి అన్నమాట. కొన్ని లైట్లు ఉంటాయి, ఇప్పుడు వచ్చిన లైట్లు స్విచ్ చేయగానే వెలుగుతాయి. పాతకాలం ట్యూబ్ లైట్ లాగా కొంతమంది ఉంటున్నారు, వోల్టేజ్ అంతా లాక్కొని అప్పుడెప్పుడో వెలుగుతున్నారు. చూడండి, భక్తులకి ఘనత కలుగుతుంది. వారు పడకల మీద పరుండినప్పుడు కూడా ఉత్సాహగానాలు పాడతారు, సంతోషంగా వారు కీర్తనలు పాడతారు. పడుకున్నప్పుడు కూడా పాటలు పాడుకుంటూ నిద్రపోతారు. వాళ్ళు ప్రయాణాలు చేస్తున్న పాటలు, కూర్చున్న పాటలు, లేచిన పాటలు. మనకు కూడా కొత్త పాటలు CD ఆల్బమ్ తయారవుతుంది. దేవుడు అది మనకు సంపూర్ణముగా మంచి పాటలు అనుగ్రహించినట్లుగా అందరూ స్తోత్రాలు చెబుదాం. స్తోత్రం 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 స్తోత్రం. వాళ్ళు ఎక్కడున్నా పాటలు పాడతారు, ఉత్సాహ గానాలు చేస్తారు. ఎందుకంటే భక్తులు దేవుని వలన ఘనత పొందినవారు. ఎక్కడున్న పాటలు పాడతారు. బ్రెడెనని చూడండి, ఎక్కడున్న పాటలే, ఎక్కడికి వెళ్ళినా పాట రాస్తారు. ఎన్ని పాటలు రాశారో. ఆయన రాసిన పాటలు ఆయనే కాదు, యేసన్న గారు కూడా పాడారు, యోహానన్న కూడా పాడారు, ఎంతోమంది సేవకులు కూడా పాడారు, ఇంకా బయట సింగర్లు కూడా పాడారు. ఒక పాట రాశారు, పాటలతోనే ప్రయాణం సాగాలని రాశారు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, భక్తులు ఘనతను అందుతారు. పడకల మీద ఉన్నా సరే పాటలు పాడతారు, సంతోషంగా పాటలు పాడతారు. వీళ్ళకి కలిగిన ఘనత ఏంటి? 9వ వాక్యం, విధింపబడిన తీర్పు వారి మీద నడుపుటకును వారి చేతిలో 2 అంచులు గల ఖడ్గమున్నది. ఆయన భక్తులకందరికీ ఘనత ఇదే. భక్తులకు కలిగిన ఘనత ఏంటంటే వారి చేతిలో 2 అంచులు కలిగినటువంటి ఖడ్గం ఉన్నది. ఇరుపక్క పదునైనటువంటి 2 అంచులు కలిగిన ఖడ్గం వారి చేతిలో దేవుడు పెట్టాడు. అదే భక్తులకు కలిగేటటువంటి ఘనత. తీర్పు తీర్చడానికి వాళ్ళకి అధికారం ఇవ్వబడింది కనుక 2 అంచుల ఖడ్గాన్ని చేతబట్టుకొని భక్తుల ఘనతనుంది అన్ని జనులకి తీర్పు తీరుస్తారు. ఇదే వారికి ఇవ్వబడినటువంటి ఘనత. ఈ 2 అంచులు కలిగినటువంటి ఖడ్గమే హెబ్రీ పత్రికలో పౌలు అంటాడు, అది దేవుని వాక్యం అనే ఖడ్గం. అది ఇరుపక్క ప్రదునైనది 2 అంచులు కలిగినటువంటి వాడి అయిన ఖడ్గమే దేవుని యొక్క వాక్యం. భక్తులకు కలిగిన ఘనత ఏంటంటే 2 అంచులు కలిగినటువంటి ఖడ్గం వారి చేతిలో ఉన్నది. ఆ ఖడ్గం ఏంటి? ఆ 2 అంచులు కలిగినటువంటి ఖడ్గమే దేవుని పరిశుద్ధ గ్రంథం. ఆయన భక్తుల చేతిలో ఇది ఉన్నది. ఇదే వారికి ఘనత. ఎంతమంది బైబిల్ తీసుకురాకుండా వచ్చారు? బైబిల్ తీసుకురాకుండా ఎంతమంది వచ్చారో వారు ఖడ్గం లేకుండా వచ్చారు. వాళ్ళకి ఘనత ఉండదు, ఘనహీనులు అవుతారు. వాళ్ళ ఘనత కలగదు, ఎందుకంటే ఖడ్గం లేదు వాళ్ళ చేతిలో. ఈ 2 అంచులు కలిగిన ఖడ్గమే భక్తులకి ఘనత కలగజేస్తుంది. ఇప్పుడు చాలామందికి బైబిల్ తీసుకురావాలంటే అది అవమానకరంగా ఉంటుంది. బైబిల్ తీసుకొని రావాలంటే అది సిగ్గుగా ఉంటుంది. అందుకే వీళ్ళు ఏం చేస్తున్నారంటే అఫీషియల్గా సెల్ ఫోన్ తీసుకొచ్చుకొని అందులో ఉన్న బైబిల్ యాప్ని ఆన్ చేసి చూసుకుంటున్నారు. వీళ్ళ ఘనత కలుగుతుందా? భక్తులకి ఘనత దేని ద్వారా కలుగుతుంది? 2 అంచులు కలిగిన ఖడ్గం వారి చేతిలో ఉంటే అది వారికి ఘనత కలుగుతుంది. మరికొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళ చేతిలో ఉన్న బైబిల్ కనబడకుండా చిన్న బైబిల్ కొని, ప్యాకెట్ బైబిల్ కొని అది జోబులో పెట్టుకొని వచ్చేస్తున్నారు. కనబడకుండా బైబిల్ మడిచి జోబులో పెట్టుకొని వస్తున్నారు. అది నీ ఘనత కాదు. నీ చేతిలో ఉండాలి 2 అంచులు కలిగిన ఖడ్గం. నీవు బైబిల్ని మడిచి జోబులో పెడితే ఎవడో ఒక నిన్ను మడిచి జోబులో పెట్టుకొని వెళ్ళిపోతాడు. కనుక దేవుని యొక్క 2 అంచులు కలిగిన ఖడ్గాన్ని మనం చేత పట్టుకుంటే మనకి ఎంత ఘనత కలుగుతుంది. హల్లెలూయా. కనుక మనం పరిశుద్ధ గ్రంథాన్ని ఎప్పుడు చేత్తో పట్టుకొనే ఉండాలి. మనం ప్రార్థనకు వచ్చేటప్పుడు, వెళ్ళేటప్పుడు పరిశుద్ధ గ్రంథం మన చేతిలో ఉండాలి. అది ప్రభువు మనకి ఇచ్చిన ఖడ్గం. ఆ ఖడ్గం మన చేతిలో ఉంటేనే మన యుద్ధం చేయగలుగుతాం, అపవాదిని జయించగలుగుతాం, లోకాన్ని జయించి పోరాడగలుగుతాం. అందుకే ఈ ఖడ్గం మనకు అవసరం. దేవుని సన్నిధిలో 4వదిగా ప్రభావము ఆయన సన్నిధిలో ఉన్నది.
దేవుని సన్నిధిలో ఒక ప్రభావం అనేది ఉంది. దావీదు అంటాడు, నీ ప్రభావము చూడవలెనని నేను ఎంతో ఆశతో కనిపెట్టుకొని ఉన్నాను. దేవా, నా దేవుడవు నీవే, వేకువనే లేచెదను, లేచి నేను కప్పు కాఫీ వెతుక్కుంటూ వెళ్తాను, న్యూస్ పేపర్ ఎత్తుక్కుంటూ వెళ్తానని చెప్పలేదు ఆయన. వేకువనే నేను లేచెదను, నిన్ను నేను వెతుకుతాను, నీ ప్రభావం నేను చూడాలి. వేకువనే లేచి నేను వెతుకుతాను, నీ ప్రభావం నేను చూడాలి. వేకువనే లేచి చిన్నమ్మ ఎక్కడుంది, పెద్దమ్మ ఎక్కడుంది, ఈడెక్కడ పడుకున్నాడు, వాడు ఎక్కడ పట్టు, కళ్ళు పెట్టుకుని పోయి అని ముఖం చూడాలా. లేనిపోయిన దరిద్రత అంతా వస్తుంది. అప్పటికే వాళ్ళు రాత్రి అంతా నిద్రపోయి సొంగ గార్చుకొని ఉంటారు, జుట్టంతా ఇరబోసుకొని ఉంటారు. చూసావనుకో ఇక ఆ రోజంతా చూడు ఎట్టుంటుందో. వేకువనే లేచి ఆయన ప్రభావముని వెతకాలి. దావీదు అదే అంటాడు, వేకువనే లేచి నేను వెతుకుతున్నాను నిన్ను, నీ ప్రభావం చూడాలని నేను ఎంతో ఆశతో కనిపెట్టుకొని ఉన్నాను. దేవుని సన్నిధిలో ఆయన ప్రభావాన్ని వెతకాలి. మా ఇంటి పక్కన వాళ్ళు వచ్చారా, మా పక్క ఈదోళ్ళు వచ్చారా, మా బంధువులు వచ్చారా, మా కూతురు వచ్చిందా, మా అల్లుడు వచ్చాడా, మా మనవరాలు వచ్చిందా, మా మనవడు వచ్చిందా, ఇదిగా దేవుని సన్నిధిలో వెతకాల్సింది. వచ్చింటే ఉంటారు, అయిపోయిన తర్వాత కలుసుకోండి. దేవుని ప్రభావం వెతకండి, దేవుని ప్రభావాన్ని వెతకండి, దేవుని ప్రభావాన్ని పొందండి. ఏదో వచ్చాను పోయాను, తగుదనా అంటూ వచ్చాను, తగుదనా అంటూ వెళ్ళాను, ఇది నాకు అలవాటు అయిపోయింది అన్నట్టుకు రాకుండా ఆయన ప్రభావం చూడాలని ఆశతో రండి దేవుని సన్నిధికి. ఆయన ప్రభావాన్ని చూడాలని కనిపెట్టుకోండి దేవుని సన్నిధిలో. ఎందుకంటే ఆయన సన్నిధిలో ఘనత ప్రభావాలు ఉన్నాయి. ఆయన సన్నిధిలో ప్రభావాన్ని చూడాలని దావీదు వేకువనే లేచి ఆశతో కనిపెట్టుకొని ఎదురు చూస్తున్నాడు. మనం కూడా ఆయన ప్రభావం కొరకై మనం కనిపెట్టుకొని చూడాలి. ఆయన ప్రభావమును వస్త్రములాగా ధరించాడని వాక్యంలో రాయబడింది. 93వ కీర్తన మొదటి వాక్యం. 93వ కీర్తన మొదటి వాక్యం. యెహోవా రాజ్యము చేయుచున్నాడు, ప్రభావమును ఆయన వస్త్రముగా ధరించాడు. చూడండి, ఆయన ప్రభావాన్ని వస్త్రముగా ధరించాడు. ఆయన ప్రభావము, ఆయన వస్త్రమే ఆయన ప్రభావం, ఆయన ప్రభావమే ఆయన వస్త్రం. గనుక దేవుని యొక్క ప్రభావాన్ని మనం చూడాలి. 12 సంవత్సరాల వ్యాధిగ్రస్తులైన స్త్రీ యేసు ప్రభు వస్త్రాన్ని ముట్టుకున్నప్పుడు ఆయన అన్నాడు, నాలో నుండి ప్రభావం వెడలిపోయింది. ఎవరో నన్ను ముట్టుకున్నారు, ఎంతమంది నిన్ను ముట్టుకుంటున్నారు, నీ మీద పడుతున్నారు, ఎవరో నన్ను ముట్టుకున్నారు అన్నావేంటి? లేదు లేదు, వీళ్ళందరూ నా మీద పడుతుంది వాస్తవమే, వీళ్ళందరూ ఈ జనాలు నన్ను ముట్టుకుంటుంది కూడా నిజమే. కానీ నా ప్రభావమును చూడాలని, నా ప్రభావం అనే వస్త్రమును ముట్టుకోవాలని ఆశతో ఇక్కడికి వచ్చిన ఒక వ్యక్తి నన్ను ముట్టుకున్నారు. ఆ వ్యక్తిలోనికి నా ప్రభావం వెళ్ళిపోయింది. వచ్చారు, గుంపులు గుంపులుగా వచ్చారు జనాలు, ఆయన మీద పడుతున్నారు, ఆయన ముట్టుకుంటున్నారు. కానీ ఎవరిలోకి ఆయన ప్రభావం వెళ్ళలేదు. ముట్టుకున్న వాళ్ళందరిలోకి ప్రభావం వెళ్ళలేదు. ఆయన మీద పడిన వాళ్ళందరిలోకి ఆయన ప్రభావం వెళ్ళలేదు. దేవుని యొక్క ప్రభావము కలిగిన వస్త్రాన్ని ముట్టుకొని నేను బాగుపడతానని ఆశతో వచ్చి ఒకరు నన్ను ముట్టుకున్నారు. ఆ ముట్టుకున్న వ్యక్తిలోకి నా ప్రభావం వెళ్ళిపోయింది. ఆయన ప్రభావం ఎప్పుడైతే ఆమెలోకి వెళ్ళిపోయిందో వెంటనే ఆమె బాధ నివారణ, ఆమెకు స్వస్థత కలిగినట్టుగా ఆమె గ్రహించుకుంది. దేవుని ప్రభావం కొరకై దేవుని సన్నిధిలో ఆశతో కనిపెట్టండి. ఆయన ప్రభావం నీలోనికి విడుదలవుతుంది. ఆయన ప్రభావం నీలోనికి విడుదల అవుతుంది. అది నీ బాధ నివారణ చేసి నీకు స్వస్థతనిస్తుంది. ఆయన ప్రభావములో అంత గొప్ప శక్తి ఉన్నది. అది తెలుసు దావీదుకి. ఆయన ప్రభావం యొక్క విలువలు తెలుసుకున్నవాడు గనుకనే వేకువనే లేచి ఆయన కొరకు కనిపెట్టుకున్నది. ఆయన ప్రభావమును చూడాలని, మనుషుల ముఖాలు చూడాలని కాదు, రాజ్య పరిపాలన పద్ధతులు విషయాలు చూడాలని అనుకోవట్లేదు. ఆయన రాజయుండి కూడా దేవుని ప్రభావం నేను చూడాలి. మొదట ఒక సూర్యోదయానికి ముందే మనం దేవుని మహిమ ప్రభావాన్ని మనం చూసినప్పుడు ఆ రోజంతా దేవుని యొక్క ప్రభావం మనల్ని వెంటాడుతూనే వస్తుంది.
దేవుని బిడలకు దేవుని ప్రభావం అవసరం. దేవుని ప్రభావం దేవుని బిడలను విడిచిపెట్టి వెళ్ళిపోయినప్పుడు వారి జీవితం చీకటిలోకి కొనసాగలేదా? అంధకారమైన జీవితం కొనసాగలేదా? వాళ్ళు అంధకారంలో శత్రువుల చేత అనుభవపడ్డారు కదా, ఫిలిస్తీన్ల చేత తరమబడ్డారు కదా. దేవుని ప్రభావం దేవుని బిడలను విడిచిపెట్టి వెళ్ళిపోయినప్పుడు ఎంత భయానకమైన పరిస్థితులు వాళ్ళని అలుముకున్నాయి. షిలోహు మందిరాన్ని దేవుని ప్రభావం విడిచిపెట్టి వెళ్ళిపోయింది. దేవుని ప్రజల్ని దేవుని ప్రభావం విడిచిపెట్టి వెళ్ళిపోయింది. ఎందుకంటే మందిరంలో యాజకుని యొక్క కుమారుల ప్రవర్తన సరిగా లేనందువల్ల యాజకత్వం సేవలు భ్రష్టు పట్టిపోయి బలి నైవేద్య విషయంలో దేవుడు అసగించుకునేటట్టుగా చేశారు కనుక దేవుని మహిమ విడిచిపెట్టి వెళ్ళిపోయింది వాళ్ళని. దేవుని ప్రభావం వాళ్ళని విడిచిపెట్టి వెళ్ళిపోయింది. దేవుని ప్రభావం మహిమ వెళ్ళిపోయిన తర్వాత మందసము కూడా ఫిలిష్తీయుల చేత పట్టబడింది. మందసం కూడా వెళ్ళిపోయింది ఇశ్రాయేలు మధ్యలో లేకుండా. దేవుని మందసం అక్కడి నుంచి వెళ్ళిపోయిందంటే ఎంత దారుణమైన స్థితిలో ఉన్నారో చూడండి ఇశ్రాయేలు ప్రజలు. దేవుని ప్రభావం వెళ్ళిపోయిందంటే ఎంత దారుణమైన పరిస్థితిలో ఉన్నారో చూడండి. హొఫ్నీ ఫీనెహాసులు ఇద్దరు మరణించారు. మందసం పట్టబడింది. ఈ విషయం తెలియగానే ఏలి వెనక్కి మెడ విరిగి ఆయన కింద పడి చనిపోయాడు. ఆ తర్వాత ఆయన కోడలు చెప్తుంది, ఇశ్రాయేలు నుంచి దేవుని ప్రభావం వెళ్ళిపోయింది. మోకాళ్ళ మీదకి కృంగి తన గర్భంలో ఉన్న బిడ్డకి జన్మనిచ్చింది. ఇతని పేరు ఈకాబోదు, ప్రభావం వెళ్ళిపోయిందని చెప్పి వాళ్ళు చెప్తూనే ఉంటున్నారు. దగ్గరున్న వాళ్ళు కుమారుని కన్నావు అని చెప్తూనే ఉన్నారు. ఆవిడ వినలేదు, వాళ్ళ మాటలు పట్టించుకోలేదు. దేవుని ప్రభావం మనలో నుంచి బయటికి వెళ్ళిపోయింది. హొఫ్నీ ఫీనెహాసులు మరణించారు, ఏలి మరణించారు, మందసం పట్టబడింది, మోకాళ్ళ మీద కుంగింది. ఆమె బిడ్డని కనుపొత్తులైనాయి. ఆమె బిడ్డను ప్రసవిస్తూ ఆమె మోకాళ్ళ మీద కృంగిందంటే దాని అర్థం ఏంటో తెలుసుకోండి. ఓ ప్రక్కన హొఫ్నీ ఫీనెహాసుల యాజకత్వ సేవను భ్రష్టు పట్టించిన, తన మామ కళ్ళు సరిగ్గా కనబడకుండా మంద దృష్టి కలిగిన ఆవిడ మోకాళ్ళ ప్రార్థన అనుభవం కలిగింది. ఆమె మోకాళ్ళ జీవితం కలిగిన స్త్రీ ఆమె. అందుకే ఆమె చెప్తుంది, మోకాళ్ళ మీద కృంగి ప్రభావం వెళ్ళిపోయింది, ఇక నేను బ్రతికి సుఖమేముంది, నేను కుమారుని కన్నా నాకు అక్కర్లేదు, దేవుని ప్రభావం వెళ్ళిపోయింది, మందసం పట్టబడిందని ఆవిడ మరణించింది. ఎంత ప్రార్థనా పర్రాలో చూడండి. ప్రియమైన దేవుని బిడ్డల, ఏలి కుమారుల గురించి ఇవ్వబడింది అక్కడ కొన్ని వచనాలు, ఏలి గురించి ఇవ్వబడింది కొన్ని వచనాలు. కానీ ఈవిడ గురించి ఏమి ఇవ్వబడకపోయినా సరే ఆమె ప్రార్థనా జీవితం మరుగై ఉన్నది. ఒక బిడ్డను ప్రసవించేటప్పుడు ఆమె మోకాళ్ళ మీద ఉండి ప్రసవించిందంటే మోకాళ్ళ ప్రార్థన జీవితం కలిగి ఉంది ఆమె. కనుక మోకాళ్ళ ప్రార్థనా జీవితం కలిగి మనం ఉన్నప్పుడే ప్రభావం నిలిచి ఉంటుంది. ఇక ప్రభావమే వెళ్ళిపోయినాక నాకు జీవితం ఎందుకని ఆమె ప్రాణం విడిచేసింది. దేవుని ప్రభావం కోల్పోయిన తర్వాత ఎన్ని దారుణమైన హింసలు ఎదుర్కొన్నారు. మందసం పట్టబడిన తర్వాత ఎన్ని హింసలు అనుభవించారు. ఫిలిష్తీయుల చేతిలో ఎంత అనుభవపడ్డారు. ఈయన దశకు రాలేదా, దీన దశకు రాలేదా, దురవస్థలోనికి వెళ్ళలేదా, చెట్టుకొకరు పుట్టుకొకరై కొండల్లో సొరంగాల్లో గుంటల్లో అక్కడక్కడ నివసించలేదా, ప్రాణ భయంతో ప్రాణాన్ని గుప్పిట్లో పెట్టుకొని బ్రతకలేదా. ప్రభావం వెళ్ళిపోయిన తర్వాత ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ప్రభావాన్ని మనం కోల్పోకూడదు. ఆయన సన్నిధిలో ప్రభావం ఉన్నది, ఆ ప్రభావాన్ని మనం చూడాలి, ఆ ప్రభావాన్ని మనం పొందాలన్నటువంటి ఒక ఆశతో మనం రావాలి. దేవుని యొక్క ప్రభావం అనేది మనకి స్వస్థతను కలగజేస్తుంది. ఆయన ప్రభావం మనకు ఆరోగ్యం కలగజేస్తుంది. లూకాసు వార్తలు కూడా 6:19 రాయబడింది చూడండి ఇదే మాట. ప్రభావము ఆయనలో నుండి బయలుదేరి అందరినీ స్వస్థపరచుచుండెను. ప్రభావము ఆయనలో నుండి బయలుదేరి వ్యాధిగ్రస్తుల్ని రోగులందరినీ స్వస్థపరచుండెను. ఆయనలో ప్రభావం ఉన్నది, అది రోగుల్లోనికి బయలుదేరింది. ఆ ప్రభావం ఒక్కొక్కరిని స్వస్థపరుస్తూ వచ్చింది. ఏ రోగమైనా ఏ వ్యాధి అయినా దేవుని సన్నిధిలో ఉన్న ప్రభావం పొందినప్పుడు నీ రోగానికి ఒక విడుదల కలుగుతుంది. నీ వ్యాధి నుంచి నీ విడుదల పొందుతావు. గనుక మన దేవుడు ప్రభావము కలిగిన వాడు. ప్రభావం అనే వస్త్రమును ధరించి ఆయన సన్నిధిలో ఆయన మందిరములో ఆయన ఉన్నాడు. ఆయన వస్త్రము చెంగును ముట్టినప్పుడు ఆయనలో నుండి ప్రభావం బయలుదేరి నిన్ను స్వస్థపరుస్తుంది. ఆ ప్రభావమే నిన్ను బాగు చేస్తుంది.
కనుక ఈ ప్రభావంతో మనం నింపబడాలి, ఆ ప్రభావాన్ని మనం పొందుకోవాలి. వ్యాధులు, రోగాలు, బలహీనతలు, సంపాదించిన కష్టార్జితం చాలా వరకు ట్యాబ్లెట్లకి మందులకి పెడుతున్నారు. డాక్టర్లకి హాస్పిటల్కి తీసుకెళ్ళి పోస్తున్నారు. తల తిరిగినట్టు ఉంటుంది, మైండ్ పనిచేయట్లేదు, గొంతు నొప్పి, కడుపు నొప్పి, ఆ నొప్పి, ఈ నొప్పి, ఎన్నో వ్యాధులు, రోగాల మధ్యలో డాక్టర్లకే కష్టార్జితం అంతా ఖర్చు పెడుతున్నారు. కనుక ఇది మంచిది కాదు. దేవుని బిడలు దేవుడిచ్చినటువంటి పనుల్లో వచ్చిన కష్టార్జితాన్ని అనుభవించాలి. వాక్యంలో ఏం రాయబడిందంటే, నీ చేతుల కష్టార్జితాన్ని నీవు నిశ్చయముగా అనుభవిస్తావు. అది కన్ఫామ్, అది నిశ్చయముగా నీవు అనుభవిస్తావని వాక్యం చెప్తుంది. మీరైతే అది అనుభవించకుండా తీసుకెళ్ళి దాన్ని వ్యర్థం చేస్తున్నారు. అది మంచిది కాదు. కనుక ఇక్కడ ప్రభావం కలిగిన వస్త్రం వేసుకొని మన గొప్ప దేవుడు ఉన్నాడు. ఆయన తట్టు తేరి చూచి ఆశతో కనిపెట్టుకోనండి. ఆయన ప్రభావం బయలుదేరి నీలోనికి వస్తుంది. నువ్వు ఏ రోగముతో ఉన్నా, ఏ వ్యాధితో ఉన్నా, ఆయన ప్రభావమే నిన్ను బాగు చేస్తుంది. ఆయన ప్రభావమే నిన్ను స్వస్థపరుస్తుంది. దేవుడు ఘనత ప్రభావములు కలిగిన వాడు. ఆయన ప్రభావమును ఆయన వస్త్రముగా ధరించారు. ఆయన ఘనతని నడికట్టుగా ధరించి ఉన్నాడు ఆయన. గనుక ఆయనలో ఉన్న ప్రభావం నీలోనికి రావాలి. ఆ ప్రభావం వెడలి నీలోనికి రావాలి. నీవు ఆశతో కనిపెట్టుకో. ప్రభువులో ఉన్న ప్రభావం ఇప్పుడే నీలోనికి వచ్చి నీలో ఉన్న వ్యాధులు, రోగాలన్నీ తొలగించి వేస్తుంది. ప్రతి వ్యాధి తొలగిపోతుంది, ప్రతి రోగం తొలగిపోతుంది. యేసు పొందిన గాయములో స్వస్థత ఉన్నది. యేసు పొందిన గాయాల్లో స్వస్థత ఉన్నది. మన దేవుడు స్వస్థపరిచే దేవుడు, మన దేవుడు బాగు చేసే దేవుడు. నీవు ఎప్పుడు బలహీనుడవో అప్పుడే దేవుని శక్తి నీలో పరిపూర్ణమగుచున్నది. నీవు బలహీనుడమైనప్పుడే దేవుని శక్తి నీలోనికి వస్తున్నది. ఆయన శక్తిని బలవంతుడిగా మార్చున్నది. ఆయనలో ఉన్న ప్రభావాన్ని పొందాలి. ఆయన ప్రభావమే నీకు ఆరోగ్యం. దేవునికి మహిమ కలుగునుగాక. యెహెజ్కేలు గ్రంథము 16వ అధ్యాయము 14వ వాక్యాన్ని ఒకసారి చూద్దాం. యెహెజ్కేలు గ్రంథము 16:14. నేను నీకు అనుగ్రహించిన నా ప్రభావము చేత నీ సౌందర్యము పరిపూర్ణము కాగా చాలు. దేవుడు మనకు ప్రభావం అనుగ్రహించారు. ఆయన ప్రభావముతో మన సౌందర్యం ఏమవుతుంది? పరిపూర్ణం చేయబడుతుంది. దేవుని యొక్క ప్రభావముతోనే మన సౌందర్యము పరిపూర్ణం చేయబడుతుంది. మిక్కిలి అందముగా, సౌందర్యముగా రాని అగునంత సౌందర్యం కలుగుతుంది. దేని ద్వారా? ఆయన ప్రభావము ద్వారా. ఆయన ప్రభావము ద్వారా మీరు సౌందర్యవంతులుగా మార్చబడతారు. ఫెయిర్ అండ్ లవ్లీ ద్వారా కాదు, పాన్స్ పౌడర్ ద్వారా కాదు, బ్యూటీ పార్లర్కి వెళ్ళటం వల్ల కాదు సౌందర్యవంతులుగా మారేది దేవుని బిడలు. ఆయన ప్రభావం అనుగ్రహిస్తారు. ఆ ప్రభావము వలన మిక్కిలి సౌందర్యవంతులుగా మార్చబడతారు. దేవుని ప్రభావమే మనల్ని సౌందర్యవంతులుగా మారుస్తుంది. గనుక మీకు ఆ సత్యం తెలియట్లేదు. తెలియక మీరు ఏం చేస్తున్నారంటే శరీర సంబంధమైన సౌందర్యాల వైపు వెళ్తున్నారు, లోక సంబంధమైనటువంటి సౌందర్యం వైపు వెళుతున్నారు. అవన్నీ ఎంతకాలం ఉంటాయి? అవన్నీ తాత్కాలికమైనవి. తెల్లటి పావురాలన్నీ కూడా యజమానుడి గింజలు వేస్తే, ధాన్యం వేస్తే తింటున్నాయి. నల్లటి కాకి చూసింది, ఆ ధాన్యం ఎలాగైనా తినాలనుకుంది. మరి నల్లటి కాకి తెల్లటి పావురాలకు వస్తే అవి గుర్తుపడతాయి కదా. అందుకని అది ఏం చేసిందంటే, గుర్తుపట్టకుండా ఉండాలని పక్కింట్లో సున్నం ఉరబోసి ఉంటే ఆ సున్నం కుండలో దిగిపోయి మొత్తం సున్నం అంతా పోసుకొని తెల్లగా తయారైందట. తెల్లగా తయారైపోయి పావురాల్లో వచ్చి కూర్చొని ధాన్యం తింటుంది. వెంటనే 4 చినుకులు పడే సమయం చినుకులు పడ్డాయి, సున్నమంతా కారిపోయింది. మరలా దాని విశ్వరూపం బయటపడింది. కోటింగులు ఎంతసేపు ఉంటాయి? మేకప్లు ఎంతసేపు ఉంటాయి? బ్యూటీ పార్లర్కి వెళ్ళి అందాన్ని, సౌందర్యాన్ని తీసుకొచ్చుకుంటే అవి ఎంతసేపు ఉంటాయి? అవన్నీ కూడా తాత్కాలికమైనవే కదా. వాక్యం అనే వర్షం నీ మీద కురిసినప్పుడు అదంతా పోతుంది కదా. మరలా నువ్వు నీ మొదటి రూపం నీకు వస్తుంది కదా.
మనకు కావలసినది శరీర సంబంధమైన సౌందర్యం కాదు, లోక సంబంధమైన అందాలు సౌందర్యాలు కాదు. అవన్నీ వ్యర్థమైనవి, అవన్నీ మోసకరమైనవి. ఒక యవనస్తురాలైన కన్యక బాగా అలంకరించబడి అందంగా తయారై ఆమె కనబడిందంటే, ఒక వ్యక్తి కనబడింది. అతను ఆమె అందాన్ని ఆకర్షించి దానికి ఆ అందానికి అతను ఏమయ్యాడంటే, అతను ఆకర్షించబడి ఆమె సమీపించాడు. నేను నిన్నెంతో ప్రేమిస్తున్నానని చెప్పాడు. ఈ నెలలో ఏదో ఉంది అనుకుంటా, ఈ ప్రేమికులకి దినోత్సవం. నేను ఎంతో ఆకర్షించాను, నువ్వు చాలా అందంగా ఉన్నావని చెప్పి ఆకర్షించాడు. ఆమె దగ్గరికి వెళ్ళి నేను నిన్నెంతో ప్రేమిస్తున్నాను చెప్తే ఆవిడ చిరునవ్వు నవ్వి చెప్పిందట, నువ్వు నన్ను నిజంగా ప్రేమిస్తున్నావా అనిందంట. నిజంగా నేను ప్రేమిస్తున్నాను అని చెప్పాడంట. అయితే ఒకటి చెప్పనా అనిందంట. సరే చెప్పమన్నాడు. నాకు హెచ్ఐవి ఉంది అని చెప్పిందంట. నాకు హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాధి ఉంది. నేను పైకి మాత్రం అందంగా కనబడుతున్నాను, కానీ నా అంతరంగ జీవితం అనేది ఒక వ్యాధితో పీడించబడుతుంది, ఒక రోగంతో పీడించబడుతుంది. నేను ఎప్పుడు చనిపోతానో నాకే తెలియదు. నీకు తెలుసా ఈ విషయం అంటే, అమ్మో నాకు తెలియదు ఈ విషయం. నేను అందాన్ని చూశాను కానీ లోపల ఉన్నటువంటి వ్యాధిని చూడలేదు. అందము మోసకరమైనది, సౌందర్యము వ్యర్థమైనది. శరీర సంబంధమైన అలంకారాలకి ఆకర్షితులు కాకూడదు, లోక సంబంధమైన అందాలకి ఆకర్షితులు కాకూడదు. అవన్నీ మోసకరమైనవి. దేవుని సన్నిధిలో ప్రభావం అన్నది, ఆయన ప్రభావము చేత మన సౌందర్యము పరిపూర్ణము చేయబడుతుంది. మిక్కిలి రానియగునంతగా సొగసుగాను మార్చబడతావు. ఈ ప్రభావం మనకు కావాలి. ఆయన ప్రభావం చేత మనం అందముగా తీర్చిదిద్దబడాలి. దేవునికి మహిమ కలుగునుగాక. చివరి మాటను చదువుకొని ప్రార్థన చేసుకుందాం. మార్కు సువార్త 13:26. మార్కు సువార్త 13:26. అప్పుడు మనుష్య కుమారుడు మహిమా ప్రభావముతోనూ మహిమతోనూ మేఘారూఢుడై వచ్చుట మీరు చూస్తారు. మనుష్య కుమారుడు ప్రభావంతో ప్రత్యక్షం కాబోతున్నాడు. ఆయన ప్రత్యక్షమయ్యేది ఆయన రాకడలో ప్రభావముతోనే ప్రభు ప్రత్యక్షం కాబోతున్నాడు. ఇప్పుడు మనం దేవుని సన్నిధిలో ప్రభావమును పొంది ఆయన ప్రభావంతో నింపబడితేనే మనుష్య కుమారుడు ప్రభావంతో ప్రత్యక్షమైనప్పుడు ఆయన్ను మనం ఎదుర్కొనగలుగుతాం, ఆయన్ను మనం సంధించగలుగుతాం. గనుక మనుష్య కుమారుని యొక్క రాకడ మహాప్రభావముతో ఉంటుంది. ఆ మహామహిమా ప్రభావముతో మనుష్య కుమారుడు ప్రత్యక్షము కాబోతున్నాడు. మనం ఆయన ఎదుర్కొని సంధించబోతున్నాం. గనుక ప్రభు వాగ్దానం చేశారు, నా సన్నిధిలో నిలిచే భాగ్యము నీకు ఇస్తానని చెప్పారు. మహామహిమతో ప్రభావంతో మనుష్య కుమారుడు ప్రత్యక్షమైనప్పుడు నీవెక్కడ ఉండాలో తెలుసునా? దేవుని సన్నిధిలో నువ్వు నిలిచి ఉండాలి. దేవుని సన్నిధిలో మహిమా ప్రభావాన్ని ధరించి నీవు నిలిచి ఉండాలి. ఆయన ప్రత్యక్షమయ్యే సమయం ఆసన్నమై ఉన్నది. మహామహిమా ప్రభావములతో మనుష్య కుమారుడు ప్రత్యక్షము కాబోతున్నాడు. మనం ఆయన ఎదుర్కొనబోతున్నాం, ఆయన సంధించబోతున్నాం. గనుక ప్రియమైన దేవుని బిడ్డల, మనల్ని మనం ప్రభుకు అప్పగించుకుందాం. దేవుని సన్నిధిలో మనం నిలిచి ఉండాలి. ఆయన సన్నిధిలో నిలిచి ఉన్నప్పుడు మనకి మన ప్రార్థన ఆయన ఆలకిస్తాడు. ఆయన సంతోషాన్ని మనకు అనుగ్రహిస్తారు. ఆయన ఘనతని మనకు అనుగ్రహిస్తారు. ఆయన ప్రభావముతో మనల్ని నింపుతారు. దేవుని సన్నిధిలో ఉన్న ఈ 4 విధమైన ఆశీర్వాదాలు మనం పొందాలి, అది మనం అనుభవించాలి. దేవునికి మహిమ కలుగునుగాక. అట్టి వారి కొరకే ప్రభు ప్రభావముతో రాబోతున్నాడు, మహిమతో రాబోతున్నాడు. మనమందరము కూడా ఒక్క రెప్పపాటున రూపాంతరం చెంది మన ప్రభువుని మహిమలో ఎదుర్కొని ఆయన సంధించబోతున్నాం. యుగ యుగాలు మన గొప్ప దేవునితో సదాకాలము ఉండబోతున్నాం. ఆమేన్. అందరూ అలాగే మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ ప్రార్థన చేసుకొని ప్రభుకు అప్పగించుకుందాం. దేవుడు నిన్ను ఘనపరచాలని కోరుకుంటున్నారు. తన ప్రభావం నీకు ఇవ్వాలని ప్రభు ఇష్టపడుతున్నారు. అందరూ ప్రభుకు అప్పగించుకొని ప్రార్థన చేసుకుందాం. దేవుని సన్నిధిలో ఉన్న శ్రేష్టమైన కార్యములతో మనం నింపబడాలి.